హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. రాజహంసలో అరవింద్ ప్రజ్ఞ ప్రయాణం చేస్తూ ఉంటారు. అరవింద్ సముద్రం వైపే చూస్తున్నాడు. రాత్రి అయింది. రాజహంసలో ప్రయాణికులు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎదురుగా వేదిక మీద వారి కోసం ప్రఖ్యాత హిందుస్థానీ విద్వాంసుడు బాలకృష్ణుడి చిలిపి చేష్టలు వర్ణించే గజల్ పాడుతున్నాడు. విదేశీ పర్యాటకులకి భాష అర్థం కాకపోయినా సంగీత సోయగాల శోభ పరవశంగా అనిపిస్తుండడం వలన ఆసక్తిగా ఏకాగ్రతగా వింటున్నారు. ప్రజ్ఞ, సుమన్ ఒకటే గడగడా కబుర్లు చెప్పేసుకుంటున్నారు. భారతి, అరవింద్ మౌనంగా గజల్ సంగీతం వింటున్నారు. వారిద్దరూ పక్కపక్క కూర్చుని దాదాపు 2 గంటలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. గాంభీరత వారి వ్యక్తిత్వంలో ముఖ్య భాగంగా ఉంది. ఇటువైపు సీటులో కూర్చున్న పెద్దావిడ తనే భారతిని పలకరించింది. మీ పేరేమిటి? భారతి. ఏం చేస్తున్నారు? సయోధ్య పబ్లిక్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా చేస్తున్నాను. బీఈడీ చేశారా? లేదు, ఎంఏ సోషియాలజీ చేశాను. ఆవిడ బ్యాగ్ తెరిచి తన కార్డు తీసి ఇచ్చింది. భారతి కార్డు చూసింది. డాక్టర్ వి జ్ఞానేశ్వరి దేవి, హైదరాబాదులో పాష్ లొకాలిటీ అడ్రస్ ఉంది. 3 టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయి. డాక్టర్ అంటే? సందేహంగా అడిగింది భారతి. పిహెచ్డి, బెనారస్ యూనివర్సిటీ. సాంఘిక సమస్యల్లో స్త్రీ అనేది నా రీసెర్చ్ సబ్జెక్ట్ అంది. మీ అధ్యయనంలో స్త్రీల సమస్యల గురించి మీకు బాగా అవగాహన వచ్చినట్టు ఉంది అంది. ఆమె తల ఊపింది. ఒక్కొక్కరిది ఒక రామాయణం, అంత ప్రత్యేక గ్రంథం లాంటి బాధ. నేను ప్లెజర్ ఐలాండ్కి ప్లెజర్ ట్రిప్ కోసం రావడం లేదు. ఇక్కడ హోటల్స్లో షా అండ్ షో యాజమాన్యం వారు స్త్రీలని ఎంటర్టైన్మెంట్కి ఒక ముఖ్య భాగంగా ఉపయోగిస్తున్నారు. వారిని విలాస వస్తువుగా మార్చి వ్యాపారం చేస్తున్నారా అని అధ్యయనం చేయడం కోసం వచ్చాను. ఆల్ ఇండియా ఉమెన్ లిబరేషన్ వారు నన్ను ఈ అధ్యయనం కోసం పంపుతున్నారు. ఈ ప్రయాణంలో నేను రిలాక్స్ కాలేను. డ్యూటీ మీద ఉంటే అదో విధమైన పరిమితి మనసుకు వచ్చేస్తుంది. అవును, భారతి ఒప్పుకుంది. మీరు? జ్ఞానేశ్వరీదేవి అడిగింది. క్రీగంటన ఇంత క్రితమే ఆ అమ్మాయి కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు గమనించింది. చాలా మామూలుగా ఉన్నాయి. అయినా ఆ అమ్మాయిలో ఏదో అనిర్వచనీయమైన ప్రత్యేకత ఉంది. ఆ అమ్మాయి అందరిలా నవ్వుతూ కేరింతలుగా లేదు. పక్కన అందమైన అబ్బాయి ఉన్నా మాటలు కల్పించుకోవడం లేదు. ఆమె తుమ్ములు కాస్త తగ్గాయి. ముక్కు మాత్రం ఎర్రగా దొండపండులా కందిపోయింది. స్త్రీ అంటే ఈ విధంగా గాంభీర్యంగా, నాజూకుగా, అందంగా ఉండాలి అని దేవుడు ఉదాహరణగా చూపించటానికి ఆమెను సృష్టించినట్లుగా ఉంది. ఈ స్టీమర్ ఎక్కిన ప్రతి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మీ పక్కన అతను అంది ఆవిడ. ఎందుకంటే భారతిని, అతనిని పక్కన చూస్తుంటే రాధాకృష్ణులో, రతిమన్మధులో, పార్వతీ పరమేశ్వరులో గుర్తుకొస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు తగినట్టుగా అందమైన జంటగా ఉన్నారు. భారతి తెలియదన్నట్టు తల తిప్పింది. మీరు? జ్ఞానేశ్వరీదేవి అరవింద్ని అడిగింది. అరవింద్ జేబులో నుంచి కార్డు తీసి ఇచ్చాడు. ఓ గజకర్ణం గారితో మిమ్మల్ని ఒక సినిమా థియేటర్ ప్రారంభోత్సవంలో చూశాను. అప్సరా థియేటర్. అది గజకర్ణం గారిదే కదూ? అరవింద్ అవునన్నట్టు తలూపాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను మిమ్మల్ని కలిశాను ఒకసారి. ఓ మిస్టర్ అరవింద్, మీరు ఆ రోజు నా ఉపన్యాసం విన్న తర్వాత నన్ను అడిగి అడ్రస్ తీసుకొని లిటిల్ ఫ్లవర్ అనాథాశ్రమంలో 2 పిల్లల్ని దత్తత తీసుకున్నారు మీరే కదూ? యామ్ ఐ కరెక్ట్? అరవింద్ తలూపాడు. నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వారికి లెటర్ వ్రాసిచ్చాను. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? ఫైన్. మగపిల్లలా, ఆడపిల్లలా? మగపిల్లలే. వై, 2 మగపిల్లల్ని ఎందుకు దత్తత తీసుకున్నారు? అన్యాయం కదా. ఒక బాలికకి ఆ అదృష్టం మీరు ఎందుకు కల్పించలేదు?
మీరేమైనా స్త్రీద్వేషులా? నో అన్నాడతను. మరి మగపిల్లల అవసరాలు ఏమిటో నాకు అర్థమవుతాయి. వారి భయాందోళనలు కూడా నేను ఆలోచించగలను. మగపిల్లలైతే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఆడపిల్లలు నాకు తెలీదు. గుడ్, నిజం ఒప్పేసుకున్నారు. ఆ పిల్లలు చదువుతున్నారు. పెద్దవాడు సీను 8వ తరగతికి వచ్చాడు. రెండో అబ్బాయి పరీక్షిత్ 4వ తరగతిలో ఉన్నాడు. మిస్టర్ అరవింద్, మిమ్మల్ని పొగడడం లేదు. మీరెంత మంచి పని చేశారో మీకు తెలుసా? నాకు చేతనైన సాయం సాటి మనిషిగా చేశానంతే. భారతి ముందు వారిద్దరి సంభాషణ తనకి పట్టనట్టుగా పుస్తకం తిరిగేసాగింది. కానీ రాను రాను ఆ సంభాషణ కుతూహలంగా అనిపించి తలెత్తి వినసాగింది. అరవింద్ ఇద్దరు పిల్లల గురించి చెబుతుంటే అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. ఆమెకేమిటో అతని కంఠస్వరం, పిల్లల గురించి ఆ వివరాలు చెబుతుంటే వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఆనందం మెల్లగా పురివిప్పి అడుగులు వేసి నృత్యం చేయడానికి సిద్ధమవుతున్న మయూరిలా ఉంది. అది మానవత్వం నిండిన మనిషి కోసం యాంత్రిక జనం మధ్య వెతికి వెతికి అలసిపోతున్నప్పుడు హఠాత్తుగా కనిపిస్తే కలిగే సంభ్రమం లాంటిది. మనుషుల పట్ల నమ్మకం చెదిరిపోని ఆనంద దీపిక అది. ఏమిటిది? నాకెందుకిలా అనిపిస్తోంది? ఎందుకు మనసంతా ఈ ఆనంద తరంగాలు అనుకుంటోంది. మిస్టర్ అరవింద్ అంటూ జ్ఞానేశ్వరీదేవి అనాథగా పెరిగి పెద్దయిన ఒక పారిశ్రామికుడి గురించి చెబుతుంది. అరవింద్, ఆ పేరేమిటో చాలా బాగుంది. భారతి సీటులో వెనక్కి ఆనుకుని కూర్చుంది. అతను కూడా ఆ విధంగానే కూర్చున్నాడు. జ్ఞానేశ్వరీదేవి అడిగిన ప్రశ్నలకు అతను మధ్య మధ్యలో తల మాత్రం ఇటు తిప్పి జవాబు చెబుతున్నాడు. ఆ చూడడంలో అతనికి ముఖం పక్క నుంచి చెంప, ముక్కు, కనురెప్పలు అతని కళ్ళకు అడ్డు తగులుతున్నాయి. పక్క నుంచి భారతి ముఖం కనిపిస్తున్న ఆ తీరు అతని మనసులో చెరగని ముద్రలా మారిపోతోంది. ఆమె పేరు భారతి అని, ఆమె ఒక స్కూలు హెడ్ మిస్ట్రెస్గా బాధ్యత గల ఉద్యోగస్తురాలు అని కూడా వివరాలు తెలిసాయి. ఆమె ప్రఖ్యాత వారపత్రికలు తీసిన లక్కీ డిప్ విజేతగా వచ్చి ఈ ప్రయాణం చేస్తున్న అదృష్టవంతురాలని కూడా తెలిసింది. ఇంతలో స్టీమర్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఇప్పుడు మీరు దూరం నుంచి ప్లెజర్ ఐలాండ్ దివ్య దర్శనం చేయబోతున్నారు. అందరూ మాటలు తగ్గించేశారు, ఆసక్తిగా చూస్తున్నారు. స్టీమరులో లైట్లు ఆరిపోయాయి. అందరూ ఓ అని అరిచారు. ఇంతలో దూరంగా ఆ రాత్రివేళ నిశీది అపార జలరాశి మధ్య పసిడి వెలుగుల పంచివెన్నెల వెలుగు పుంత ఒకటి కనిపించింది. ప్లెజర్ ఐలాండ్ చూడాలని ఎన్నో లక్షల మంది తహతహలాడుతుంటే ఆ అదృష్టం తమకే దక్కిందని స్టీమరులో వాళ్ళందరూ సంతోషంగా కేకలేస్తున్నారు. ఒక్కొక్క ప్రయాణికుడు ప్లెజర్ ఐలాండ్ మీద 2 పాదాలు మోపగానే పైనుంచి చేమంతి పూల రేకులు తలంబ్రాలుగా వర్షిస్తున్నాయి. అది యాజమాన్యం వారి ప్రత్యేకత. అరగంట తర్వాత ప్రయాణికులందరినీ పూల పందిరి నుంచి 5వ శతాబ్దాన్ని గుర్తుకు తెచ్చే ముఖద్వారం గుండా బయటకు తీసుకువచ్చారు. అక్కడ వరుసగా తళతళ మెరుస్తూ అప్పుడే షోరూం నుండి వచ్చాయా అన్నట్టు మెరుస్తున్న కారులు బారులు తీరి ఉన్నాయి. ఒక్కొక్క కారు ముందు ప్రయాణికులు ఏ కారులో ఎక్కాలో, ప్రేమపీఠంలో ఏ అంతస్తులో, ఏ రూమ్లో వారికి బస ఏర్పాటు చేశారో మైక్లో వినిపిస్తోంది. కారు రావడానికి ముందే ప్రకటించిన పేర్ల ప్రకారం వచ్చి ప్రయాణికులు నిలబడుతున్నారు. కారు రాగానే వెళుతున్నారు. మిస్టర్ అరవింద్ కుమార్, మిస్ ప్రజ్ఞ, మిస్ భారతి, మిస్టర్ సుమన్, ఈ నలుగురికి ఒకే కారు వచ్చింది. కారు వచ్చి ఆగగానే సుమన్ వెళ్ళి ముందు సీటులో కూర్చున్నాడు. అతను కూనిరాగం తీస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సుమన్కి సరిగా వెనకాలే కూర్చోవాలని ప్రజ్ఞ తను ముందే ఎక్కి వెనక సీటులో సుమన్కి వెనకే కూర్చుంది. ఆమె పక్క భారతి, తర్వాత అరవింద్ కూర్చున్నాడు. నలుగురు ఎక్కిన కారు వచ్చి హోటల్ ప్రేమపీఠం ముందు ఆగింది. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.
మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.